సో ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసేసాను, చూసారు కదా. ఒక స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ నెయ్యి వేసి ఆయిల్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఇది ఆల్రెడీ హీట్ అయిపోయింది. దీంట్లో బిర్యానీకి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. బిర్యానీ ఏమేమి వేస్తామో అవన్నీ వేసుకుంటున్నాము. సోంపు చిటికెడంతా సోంపు. సో దీన్ని కలుపుకున్నాము. సోంపు అవి ఆల్రెడీ కాకపోయాయి కదా. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఎర్రగడ్డలు, ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను, ఫుల్ వేసేస్తున్నాను. కేర్ఫుల్గా తీసుకున్నాను. బిర్యానీ మసాలా, తర్వాత ఎర్రగడ్డ వేసాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఓకే, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇది చూడండి, ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మనం ఏవైతే కలుపుకున్నామో అవన్నీ ఇది మంచిగా ఉడికిపోయిందనమాట. సారీ, మెత్తగా కలిసిపోయిందనమాట. ఇది ఫస్ట్ బిర్యానీ స్టార్ట్ చేసి దాని తర్వాత చికెన్ చేద్దామని అలా పెట్టేశాను. లో ఫ్లేమ్లోనే ఏదైనా కానీ లో ఫ్లేమ్లోనే స్టార్ట్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది, స్మెల్ అనేది పోతుంది. ఓకే, అప్పుడే ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసాము. మళ్ళీ కొంచెం వేస్తున్నాము. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట. ఇంతకుముందు చూపించాను కదా, అదే చికెన్. ఇది నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది ఒక 1/4 kg ఉంటుంది అంతే. సో 1/4 kgని దీంట్లో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి బియ్యము.
ఇప్పుడే చెప్పాను కదా బియ్యం నానేసుకోవాలి 1 అవర్ అని చెప్పేసి, ఆ బియ్యమే ఇది 1 అవర్ అయిపోయింది నానేసి. చికెను అండ్ బియ్యం కూడా ఒకేసారి నానేసుకున్నాను నేను. ఇది 1 అవర్, అది 1 అవర్, మంచిగా అన్నీ దాంట్లో కలుస్తాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏమంటే, నేను చికెన్ కలిపేటప్పుడు మీకు నేను నిమ్మపండు చెప్పలేదు, నిమ్మపండు కూడా కలిపేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక నిమ్మపండులో హాఫ్ చెక్క సరిపోతుంది. హాఫ్ చెక్కని పిండేసి కొద్దిగా పుదీనా కొత్తిమీర దాని మీద అలా యాడ్ చేసేసి పెట్టేసేయండి, చాలా బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా చికెను ఉడకాలి, ఇది కొంచెము ఉడకకపోతే ఏంటంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగోదన్నమాట బిర్యానీ. నేను చేసుకునేది ఎలాగో చేసుకుంటున్నాం కదా, నీట్గా చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ కల్లుప్పు వేసుకున్నానండి, మీరు కూడా కల్లుప్పు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదా, సో అదనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము రైస్ వేసేసుకున్నాం. ఓకే, రైస్ వేసేసుకునేటప్పుడు స్టవ్ పూర్తిగా తగ్గించేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఈ బిర్యానీలోకి మనం ఎక్కువగా చికెన్ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మనం నీట్గా కలిపి పెట్టుకున్నాం కాబట్టి విజిల్స్లోనే ఉడికిపోద్ది, అది పచ్చి పచ్చిగా ఏముండదు. నేను మీకు లాస్ట్లో చికెన్ ముక్క కూడా ఎలా ఉడికింది అనేది చూపిస్తాను. ఓకే, ఇది నార్మల్ రైసే అండి, మీరు బాస్మతి రైస్తో చేసుకోండి. ఇది బాస్మతి రైస్ కొద్దిగా, నార్మల్ రైస్ కొద్దిగా వేసుకోండి. నార్మల్ది ఎప్పుడు ఎక్కువ బాస్మతినే వేసుకున్నామంటే తినలేమన్నమాట, ఎగుటైపోతుంది. మేమిద్దరం ఉన్నాము, సో టూ గ్లాసెస్ తీసుకున్నాను బియ్యం నేను. 2 గ్లాసెస్ బియ్యానికి 4 or 3.5 వాటర్ సరిపోద్ది. సో ఇది కలిపేసుకుందాం మనం. దీంట్లో ఏం వేయలేదండి, జస్ట్ మసాలా దినుసులు వేసి, చికెన్కి సంబంధించిన మసాలా దినుసులు వేసాను. అండ్ ఆల్రెడీ స్మెల్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది సింపుల్గా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఓకే,